మొక్కనిది సోకొకనిది పెట్టే పైసా మనది కాకపోయినా తినే కడుపు మనది అనుకోవాలి. అట్లా కాదని ఇంకోళ్ళు చేసిన కష్టాన్ని దోసుకుంటే న్యాయం కాదు. ఎవరి కష్టం ఎవరు దోసుకున్నారని చూస్తున్నారు కదా. హింగేవాళ్ళు గాలే చూడరు మీరే. వారేవ్వా బొగ్గుబాయిల పని చేసేటోళ్లకు సర్కారు వాళ్ళు పైసలు ఇచ్చిరట. వాళ్ళు మస్తు సంబరం మీద ఉన్నారు కావచ్చునని అనుకున్నా. కానీ చూడుండ్రి కథ ఎట్లున్నదో. సంబురాలు కాదుల్లో మస్తు గరం మీద ఉన్నారు వాళ్ళందరూ. నమ్మినందుకు మాకు నున్నగా గుండు కొట్టిండ్రని కోపం చేస్తున్నారు. ఆమ్దానిలా వాళ్ళకు కూడా పాలు వంచుతామని చెప్పి దానికి పెద్ద తూడి పెట్టింది సర్కారు. మీదికెళ్ళి ఎవ్వడి అనంత ఇస్తున్నామని గప్పాలు కొట్టుకుంటున్నది. పోయినేడు 2222 కోట్ల లాభం వచ్చింది సింగరేణికి. బొగ్గుబాయిల పనిచేసేటోళ్లకు అందుట్లా 32% పలు అంటే ఇచ్చిండ్రు సర్కారోళ్ళు. అంటే 710 కోట్లు కార్మికులకే వంచి పెట్టిండ్రు. ఈ ఏడు సింగరేణికి 4701 కోట్ల లాభాలు వచ్చినాయి. అంటే పోయినేడాది కంటే డబుల్ అన్నట్టు. అబ్బరా బిడ్డ ఈసారి మస్తు లాభాలు వచ్చినాయి. మనకు మంచిగానే పైసలు వస్తాయని బొగ్గుబాయిల పని చేసే అన్నలు మస్తు సంబరం మీద ఉంటే వాళ్ళ మీద అదే బొగ్గు తట్ట ఎత్తేసింది సర్కారు. 4701 కోట్లల్లా లెక్క ప్రకారం 1550 కోట్ల రూపాయలు వంచాలి. కానీ కిందికి మీదికి చేసి ఉదా 796 కోట్ల వంచిర్రు. మీదికెళ్ళి పోయిన సర్కార్ కంటే మేమే ఎక్కువ ఇచ్చినామని జబ్బలు చేసుకొని వాళ్ళ కాలే శబాష్ అనుకుంటున్నారు. కానీ మీ తెలివికి మొక్కాలే సారు. మొత్తం ఆమ్దానిలకెళ్ళి పాలు వంచుకుంటే వాళ్ళకు ఎక్కువ వస్తుండే. కానీ దాన్ని సగం చేసి అండ్లకెళ్ళి పాలు వంచి మొత్తం ఆమ్దానిలా 33% ఇచ్చినామని గుల్లెగురేసుకొని చెప్పుకుంటున్నారు. చూడండి మీకు మీరే తోపులు పోండ్రి. జేబుకు తెలియకుండా పర్సు కొట్టేసినట్టే చేస్తున్నారు. మీ అసంటోళ్ళు ఉండాలి సారు.